నా వెనకాల ఉంది తులాభారం. బాగుంది యాక్చువల్ ఒకసారి నా వెనకుంది తులాభారం, దాని ముందుంది భూమికే భారం. భూమికే భారం. ఏమండి ఆయన గురించి తెలిసి కూడా ఆయన అడగడం మీరు చెప్పడం. నా వెనకుంది త్రాసు, ఇప్పుడు లేదా ప్రాసు. నీ ముందుంది బాసు. బాసు జోడీల మధ్య ఒక మంచి జోడీ గేమ్ ప్లాన్ చేయకపోతే ఎలా? కంపల్సరీ ఉండాలి కదా ఇంద్రజ గారు. సో అందుకే మళ్ళీ నా బ్రెయిన్ ని వాడి, నా క్రియేటివిటీని వాడి, హౌ వెల్ డూ యు నో యువర్ పార్ట్నర్ అంటే మీకు మీ పార్ట్నర్ గురించి ఎంత బాగా విషయాలు తెలుసు అనేది ఒక చిన్న గేమ్ ప్లాన్ చేస్తాం. ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఇక్కడ మన మధ్య కొంతమంది జోడీలు వస్తారు. ఆ జోడీల్లో మీ ఇష్టం, జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు, మీ ఇష్టం. మీరు మీ పార్ట్నర్ ని లిఫ్ట్ చేసి వాళ్ళ వెయిట్ ని గెస్ చేసి, అక్కడ కొన్ని పదార్థాలు చూస్తున్నారు కదా, కాయగూరలు, అలాగే ఇక్కడ కొన్ని సరుకులు కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీ జోడీ వెయిట్ ఎంత ఉందో ఆ వెయిట్ కి సమానంగా ఇక్కడి నుంచి ఆ సరుకులు తీసుకొని వెళ్ళి ఈ తులాభారంలో పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ ఫిగర్ ని లాక్ చేసిన తర్వాత మీ పార్ట్నర్ ని ఇంకో సైడ్ లో కూర్చోబెట్టాలి. కరెక్ట్ గా బ్యాలెన్స్ అయితే యు నో యువర్ పార్ట్నర్ పర్ఫెక్ట్లీ. అవ్వకపోతే యువర్ పార్ట్నర్ విల్ టెల్ యూ పర్ఫెక్ట్లీ. గెస్ చేసిన తర్వాత ఒక్కసారి లాక్ చేస్తే అది మళ్ళీ మేము మార్చలేము. Done? So now it's time for a real jodi to participate in this game. మరి టీవీ వైపు నుంచి వినోద్ and his wife please రండి. విజయలక్ష్మి గారు అండ్ వినోద్ గారు, సో మీ ఇద్దరిలో ఎంతవరకు ఆ జోడీ కోఆర్డినేషన్ ఉంది? హౌ వెల్ డూ యు నో యువర్ పార్ట్నర్ అనేది కనుక్కుందాము. తప్పకుండా. ఈ వెయిట్ చూసే కంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ సమక్షంలో, ముఖ్యంగా ఇంద్రజ గారి సమక్షంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వైఫ్ కి నేను సారీ చెప్పాలనుకుంటున్నాను. సో ఎందుకంటే చాలా మంది లేడీస్ కి కొన్ని కళలు ఉంటాయి. నా పెళ్లి ఇలా జరగాలి, అలా జరగాలి, ధూమ్ధామ్ గా జరగాలి, రిలేటివ్స్ అందరు ఉండాలి, నేను అలాంటి బట్టలు కట్టుకోవాలి, ఇలాంటి నగలు వేసుకోవాలని. కానీ మా పెళ్లి మాత్రం ఎవరూ లేకుండా ఒక గదిలో మా అమ్మ తాలిబొట్టిస్తే కట్టేసి జరిగింది. పెళ్లి అయిపోయిన తర్వాత వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వచ్చి తీసిన ఫోటో తప్ప ఐ డోంట్ హ్యావ్ ఎనీ మెమరీస్ ఆఫ్ అవర్ మ్యారేజ్. సో ఊరేగింపు, నలుగు, తలంబ్రాలు అవేవి లేకుండా మా పెళ్లి జరిగింది. కానీ అవేవి లేకున్నా సరే అన్ని విధాల బెస్ట్ అండర్స్టాండింగ్ తో నాకు ఎప్పుడు సపోర్ట్ ఇచ్చి నాకు ఒక స్ట్రెంత్ ఇచ్చేటటువంటి వైఫ్ నాకు దొరికింది. సో ఐఎమ్ సో సారీ. సో అమ్మాయి ప్రతిసారి ఎటువంటి మ్యారేజ్ సాంగ్స్ వచ్చినా సరే, మ్యారేజ్ కి సంబంధించినటువంటి వీడియోస్ వచ్చినా సరే అమ్మాయి కళ్ళల్లో కన్నీళ్ళు ఎప్పుడు ఉంటాయి. మేము పెళ్లి బట్టలు కట్టుకున్న ఫోటోస్ కూడా మా దగ్గర లేవు. బట్ వినోద్, ఇట్స్ నెవర్ టూ లేట్ టు క్రియేట్ న్యూ మెమరీస్ కాబట్టి మేబీ ఈ రోజు ఆ స్టార్టింగ్ పాయింట్ కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో అమ్మ, ఆ మెమరీస్ నీకు ఇవ్వలేకపోయినా సరే జీవితాంతం హ్యాపీగా చూసుకుంటానని ఈ రోజు అందరి ముందు నేనైతే ప్రామిస్ చేస్తున్నాను. ఐ లవ్ యూ ఆల్వేస్. మరి ఇదే అండర్స్టాండింగ్ తో ఎవరు ఎవరిని ఎత్తి వెయిట్ గెస్ చేయబోతున్నారు? ఆబ్వియస్లీ వినోద్, ప్లీజ్ ప్రొసీడ్. నా గెస్ వచ్చేసి 54 to 58 kgs మధ్యన ఉంటుంది. సరే, బ్యాలెన్స్. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే. మీరు గెస్ చేసిన వెయిట్ 54 to 58. లాక్? లాక్. ఆల్ రైట్. ఆల్మోస్ట్ కదులుతున్నది. సారీ వినోద్, అన్బ్యాలెన్స్. ఈ గేమ్ కి మేము ఇవ్వాల్సిన ఒకే ఒక ఛాన్స్ ఇచ్చాము. ఇంకొక ఛాన్స్ ఇస్తే నేను బ్యాలెన్స్ చేసేస్తాను. ఫస్ట్ టైం చూసారు కదా ఎంత బాధపడారు మీరు. ఫస్ట్ టైం అవన్నీ జరగలేదని. ఇది కూడా ఫస్ట్ టైమే జరగాల్సింది కానీ జరగలేదు. పోనీ ఈ బరువు మోయకపోయినా బరువు బాధ్యతలు బాగా మోస్తాను. సూపర్ సూపర్. ఆల్ రైట్, ఇప్పుడు సోషల్ మీడియా తరఫు నుంచి రాబోతున్నారు చెరీ అండ్ ఉమా గారు. ప్రొసీడ్. ఎత్తుకొని వెయిట్ చెప్పండి.
67. 67 kilos అని అనుకుంటున్నారు. ఆల్ రైట్, లాక్ లాక్. ప్రొసీడ్. గాల్లో ఎగిరొస్తామే గాల్లో తేలొస్తాని ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు రాసా రంగులతో ముక్కేసా చుక్కలతో నిన్నే చూసేదాకా కనులకు నిద్ర కనబడదు నీ పలుకే నా గుండెలకే అలల చప్పుడనిపిస్తుంది దాన్ని చూసి ఎక్కువ ఉన్నాయని బాధపడబాక, తగ్గించుకుందాంలే. ఆల్ రైట్, లాక్ లాక్. డన్. Sorry guys, sorry. Better luck next time. Thank you. నాకెందుకో రష్మి ఒరిజినల్ కప్పుల కంటే ఈ కప్పులు బ్యాలెన్స్ చేస్తారనిపిస్తుంది నాకు. అక్షత్ అండ్ శిరి రండి. ఆల్ రైట్, సో యూట్యూబ్ సెన్సేషన్ జోడీ అక్షత్ అండ్ శిరి. సో ఎవరు లిఫ్ట్ చేస్తారు? నేనే లిఫ్ట్ చేస్తా. మీరే లిఫ్ట్ చేస్తారా? ప్లీజ్ ప్రొసీడ్. ఆల్ రైట్, సో అక్షయ్ అరౌండ్ 55 to 60. 55 to 60. మీరు ఎలా అనుకుంటే అలా బ్యాలెన్స్ చేయాల్సింది మీరు కాబట్టి లెట్స్ సీ. ఆల్ రైట్, అక్షత్ లాక్. బ్రో నా మాటని ఒక్క ఆయిల్ ప్యాకెట్. ఎస్, అది ఇప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. కూర్చోరా. అంటే ఒక ఆయిల్ ప్యాకెట్ తో బ్యాలెన్స్ చేయమంటే మీరు చేసేస్తున్నారా? సరే. ఈ సెన్సేషనల్ యూట్యూబ్ జోడీ బ్యాలెన్స్డ్ గా పర్ఫెక్ట్ గా ఉంది, అట్లీస్ట్ వెయిట్ విషయంలో. సూపర్ సూపర్ సూపర్. ఆల్రైట్, మరి నెక్స్ట్ టీవీ జోడీస్ నుంచి రాబోతున్నారు ఆర్ ఫేవరెట్ పంచ్ ప్రసాద్ గారు అండ్ హిస్ వైఫ్. అన్న ప్రసాద్ అన్న వెరైటీగా నువ్వు కూర్చో, తను బరువు చేస్తుంది. లేదన్నా, మేబీ అందరికి ఇదే నా లాస్ట్ వీడియో, ఎందుకంటే నేను వెయిట్ లిఫ్ట్ చేయగానే నేను ఉండను. ఒక్క నిమిషం, నీ వెయిట్ చెప్తాను. చెప్పడం కాదు, మొయ్యాలి. ఓకే, 85. నీ వెయిట్ ఏమో 75. నీ అహంకారం 10. గోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం గారు, చామంతి నవ్వే విసిరే మేరు. సో సునీత గారు ఎంత వెయిట్ అనుకుంటున్నారు? 87. 87. ఆల్ రైట్, 87 అయితే అటు కూడా ప్రసాద్ అన్న కూర్చోవాలి. అవి లేవు, అందులేవు. అవసరం అయితే నరేష్ ని తులభారంలో వేస్తాం. నేను 30 ఉంటానండి. ఇప్పుడు ఇక్కడ వెయిట్ లేదంటే ఆయన మొత్తం ఉన్నది తినేస్తున్నాడు. ఏం మనిషివే నువ్వు? ఇగో ఈ చూడు, ఏంటిది? పందికొక బెటర్ నీకన్నా. రెడీ. బ్యాలెన్స్. 87 kilos. భాస్కర్ గారు హెల్ప్ చేయండి. హలో, తిన్న సీతాఫలాలకి కనీసం ఇదైనా చేయండి. దాని మీద నరేష్ ని కూర్చోబెడతారు ఇప్పుడు. కంపల్సరీ నరేష్ ని కూర్చోబెట్టి 2 పుచ్చకాయలు. అది పుచ్చకాయలు కాదమ్మా, అది పుచ్చకాయలే కదా. నరేష్ కూర్చొని 2 పుచ్చకాయలు నువ్వు. సునీత గారు ఎంత వెయిట్ అన్నారు? 87 to 88. 87. మొత్తానికి ఇక్కడ బ్యాలెన్స్ అవ్వాలి. ఆల్ రైట్,
ప్రసాద్ అన్న లైఫ్ నే బ్యాలెన్స్ చేసింది ఇదంతా ఆవిడకి. మొత్తానికి ఈ టీవీ జోడీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. సునీత సూపర్. అండ్ నౌ ఫైనల్ గా సోషల్ మీడియా తరఫు నుంచి రాబోతున్నారు తిరుపతి గారు అండ్ రితిక. తిరుపతి గారు, ఎవరు ఎవరిని ఎత్తి వెయిట్ గెస్ చేయబోతున్నారు? నేను గెస్ట్ మేడం. మీరు గెస్ చేస్తారా? ప్రొసీడ్. Yet another sensational YouTube జోడీ. కాసేపు కూడా ఉంచుదామన్న ఆలోచన కూడా రాలే అతనికి. ఓకే అన్నాడు. 50 కిలోలు 50. ఆల్ రైట్, ప్రొసీడ్. అసలు ఆయన ఇలా ఎత్తాడు, అలాంటివి చాలా చూసాను అన్నాడు. అరే నరేష్ నువ్వు అట్లే అతను పెడతాడు, అతనికి ఒక ఐడియా ఉంది. లాక్ మేడం. లాక్? లాక్. కన్ఫర్మ్? కన్ఫర్మ్. ఆల్ రైట్, భాస్కర్ గారు. అవుట్, అన్బ్యాలెన్స్. రియల్ జోడి కాదు కదా, అందుకని బ్యాలెన్స్ అవ్వలేదేమో. మా హస్బెండ్ అక్కడ ఉన్నారు. అయితే ఖచ్చితంగా ఆ బ్యాలెన్స్ చెక్ చేయాలి మనం. ప్లీజ్ రండి రండి. అక్కడ అన్బ్యాలెన్స్ అవ్వడం అనేది ఆబ్వియస్. మరి ఇక్కడ బ్యాలెన్స్ చెక్ చేద్దామా? యా షూర్. ఆల్ రైట్. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అబ్బా నువ్వు. ఇతనే మోసం చేసాడు. తిరుపతి గారు ఫేస్ అక్కడ. తిరుపతి అసలు చెప్పట్లా, అలా ఎత్తి దించేసాడు. ఏంటయ్యా అలా ఎత్తి దించేస్తా, నువ్వు అసలు మనిషివేనా అని తిడుతున్నా నేను. మొత్తానికి చెప్పుకుంటానే మొత్తం మ్యాటర్ బయటకు వచ్చేసింది. బట్ వన్స్ అగైన్ వెల్కమ్ టు యూ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. అండ్ నిజంగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు యూ గైస్. చంద్రజ గారు, సరదాగా ఆడిన ఈ తులాభారం గేమ్ మీకు ఎలా అనిపించింది? చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అండ్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా స్పోర్టివ్ గా తీసుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.